ఒరే రాముడు, ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నువ్వు విజయం సాధించాలరా. సుందరం బాబు కెట్టే పోటీలకు వెళ్తానని తల ఊపింది. తల ఏంట్రా, తోక మొత్తం హోల్ బాడీ ఊపుతుంది. అంత మాత్రాన్ని గెలిచినట్టేనా? ఒసేయ్, వారం రోజులుగా నిన్ను మా నాన్న నన్ను మేపిన దానికన్నా ఎక్కువగా మేపా. నీకేంటి సుందరం, నాకు కుదరదు. మన పొట్టేలు గెలిచి తీరాలి. గెలిచే పార్టీలో ఉండాలి గాని ఓడిపోయే పార్టీలు ఎందుకు? ఆ తర్వాత ఏడవడానికా? ఉండనీరా నానిగా, ఓడిపోయాక దాన్ని కోసి బిర్యానీ చేస్తే ఆవిడ కూడా ముక్క ముద్ద దొరుకుతాయని ఆశగా ఉందనుకుంటాను. అలా వాగని సుందరం. మన పొట్టేలు గెలిచిన తర్వాత 7 మొహాలతో దండ తీసుకొచ్చి వాళ్లే వేస్తారు. లలిత, నువ్వు జంజంలాడిపోతున్నా పక్కనుంటే చాలు. పొట్టేలు కాదు, మొత్తం అందరినీ కుమ్మేస్తాను. ఇప్పుడు జరిగేది జంతువుల పోటీ నాయనా. నువ్వు దగ్గర కాదు రంగంలోకి. ముందు నీ పొట్టేలిని దింపు, ఆ తర్వాత నువ్వు నీ పక్కనున్న దిష్టి బొమ్మ దిగచ్చు కుమ్ములాటికి. సుందరం బాబు పట్టుపోయి ఏం చేయమంటారేంటి? మసాలా బిర్యానీ ఏం చేస్తావు చేయరా. పొట్టేలు పోతేనే పండు లాంటి లలిత ఫ్రెండ్ అయింది కదు లలిత. సిగ్గు లేకపోతే సరే, సన్నాసి పొట్టేలేసుకొని పోటీలు దిగడం దేనికి? ప్లీజ్ లలిత, నువ్వు అలాంటే నాకు కుదరదు. చెప్ప, అయినా మా బావతో నీకు పోటీ ఏమిటోయ్? ఆటలో అయినా పోటీలో అయినా ఎప్పుడు మా బావదే గెలుపు. మరి నేను? నువ్వా? సుందరం బాబు మసాలా బిర్యానీ చేయించమంటారా? ఎప్పుడు చేయించమంటారా? ఒరే రాముడు, పరువు కాపాడేవరా. బావా, ఒరే రాముడు, వస్తుంది చూడరా ఊపుకుంటూ. పందెం అప్పుడు బరాయివాడ పక్కన చేరి చప్పట్లు కొట్టింది, ఇప్పుడు మళ్ళీ మన దగ్గరికి వస్తుంది. బావా సభాష్, మన రాముడు అద్దరు కొట్టేశాడనుకో. సరేలే, అవతల వైపు చేరి ఏళ్ళు వేసి కోతిలాగా గింటావుగా, మళ్ళీ ఇక్కడికి ఎందుకు తయారయ్యావు? ఊరికే నేను ఉడికిద్దామని అలా అన్నాను బావా. నిజానికి వాడి పుట్టేలు మన రాముడితో పోటీ ఏమిటి? నీతో ఆ సుందరంగాడి ఛాలెంజ్ చేయడం ఏమిటి? అలా పొగిడితే నేను ఉబ్బిపోతాను అనుకున్నావా? పైగా పోటీ మధ్య సుందరంగాడి మీద చేతులు వేయడం ఒకటి. పరాయి మనిషి మీద చేయి వేస్తేనే నీకింత కోపం వచ్చిందంటే నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలిసిపోయింది బావా. ప్రేమ లేదు, దోమ లేదు. అప్పారావు మీకేం కొత్త కాదు, పాత ప్రెసిడెంటే. ఈసారి కూడా మీరు ఓట్లు వేస్తే గ్రామానికి సేవతాడు, మర్చిపోకండి. వస్తాను. జనం అందరికి తాగినంత పోయిండ్రా. 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. మేము చల్లగా ఉండాలి, వేడిగా ఉండాలని కబుర్లు చెప్పి సారా తాగేసి వెళ్ళిపోతే కుదరదు. మీ ఓట్లన్నీ మా పాపారావుకే వెయ్యాలి. గుణవంతు, ఈ కరపత్రాలు తీసుకెళ్లి అందరికి పంచిపెట్టు. నువ్వు పోస్టులు తీసుకెళ్లి మొత్తం గోడలు కండించి వెళ్ళు. చాలా ఘోరం జరిగిపోయింది. పాపారా పార్టీ వాళ్ళు గూడెంలో మనుషులకి ఓట్ల కోసం సారా పోయించారు. అది కల్తీస్తారనుకుంటాను. చాలా మంది ప్రాణాలు పోయాయి. రాజా, చిట్టి, పదవుల కోసం పేదవాళ్ల ప్రాణాలతో ఆటలాడే ఆ పెద్దల్ని క్షమించడానికి వీల్లేదురా. స్వార్థం కోసం మనుషుల్ని బలిచేసి ఆ రాక్షసుల్ని మన్నించడానికి వీల్లేదురా. పదండ్రా, ఈ చావులకు ఏం సమాధానం చెప్తారో ఈ శవాన్ని ఆ పెద్దల దగ్గరికి తీసుకెళ్లి తెలుసుకుందాం. పదండి. సారా కల్తీ కారణం అంటూ మన పేర్లేం బయటకు రావు కదా. మనం సారా తాగడానికి వాళ్ళకి డబ్బు ఇచ్చామండి. వాళ్ళు ఆ షాప్ లో తాగారు. ఆ షాప్ వాడు కల్తీ చేశాడు. పదవుల కోసం పాకులాడే పాపిష్ట పెదవులారా, చూడండిరా, చూడండి. నాయకులై దేశాన్ని దోచుకు తినాలని మీరు చేసే పాపానికి సాక్ష్యాలుగా ఉన్న ఈ పేలుగుల్ని చూడండి. కల్తీ సారా పోసి ఓట్లు ముష్టెత్తాలనుకునే మీ తాపత్రయానికి ఆవుతైన ఆ దీనుల్ని చూడండిరా. ఎందుకయ్యా అరుపులు? వాళ్ళ చావుకు కారణం మేమే అన్నట్టు ఆ కారు కూతలేంటి? అప్పనంగా వచ్చింది కదా అని తప్ప తాగినందుకు ఫలితం అనుభవించారు. వాళ్ళ బలహీనతని మీ అవసరాలకు వాడుకోవాలని ఉచితంగా సారా పోయించింది మీరే కదరా. వాళ్ళని మైకంలో మొత్తులో పడేసి ఓట్లు సంపాదించాలని ఈ ఎత్తు వేసింది మీరే కదరా. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఏమవ్వాలి? వాళ్ళ మీద అప్ప ఎలా బ్రతకాలి? వీళ్ళ చౌకి కారకులు మీరేరా.
కనుక వీళ్ళ కుటుంబ బరువు బాధ్యతలు మీవేరా, మీవే. సచ్చిన వాళ్ళ కుటుంబాలన్నింటినీ ఎత్తిన పెట్టుకోవాల్సిన కర్మ మాకేం లేదయ్యా. కావాలంటే ఆ శవాల్ని తగలేయడానికి ఖర్చు మేము ఇస్తామా? చచ్చిన శవాల్ని పీక్కు తినే రాబందుల్లాంటి రాజకీయ నాయకులకి ఈ దేశంలో చోటు లేదురా. ఆ శవాలతో పాటే మిమ్మల్ని కలిపి తగలబెట్టి తీరాలరా. అనవసరంగా మా మీద కాలుదుగా ఉంటే ఆ బండిలోకి నువ్వు చేరిపోతావురా. రేయ్, మా కిష్టయ్య చేరతారో నువ్వు నీ తొత్తులే చేరతారో తేల్చుకున్నారా? ఎరా రౌడీల్ని వెంటేసుకొచ్చి గూండాయిజానికి దిగావా? కాదు, హంతకులు నేరస్తులు నీ నీడం జరితే వాళ్ళని నిలదీసి న్యాయం తేల్చుకోవడానికి వచ్చాను. ఏమిట్రా నువ్వు అనేది? నేను హంతకుల్ని నేరస్తుల్ని చేరదీస్తున్నానా? పేదవాళ్ళ ప్రాణాలు తీసే వాళ్ళకి, పిల్లల మీద కర్రలు కత్తులు దూసే వాళ్ళకి వత్తాసు వాళ్ళకి నేను ఇంకేమనుకోవాలి? మాధవ, మంచి చెడ్డ మర్చిపోయి మాట్లాడుతూ. నా మంచి మర్యాద అలా ఉంచు. నీ నీడని చేరిన వాళ్ళంతా మంచి వాళ్ళు అనుకుంటున్నావా? నువ్వు మర్యాదస్తులు అనుకుంటున్నావా? ఏమిటి, మమ్మల్ని నరసయ్య గారిని కలిపి తిట్టేస్తున్నారన్నమాట? ఇది ఘోర నరసయ్య గారు, చాలా దారుణం. ఇదిగో, మీకు చావుంటే చేతనైతే ఇలా తిట్లలోనూ పోట్లాట్లోనూ కాదు, ఎలక్షన్ లో గెలవంటరా. ఎన్నికలు ఒక వ్యాపారం అయినప్పుడు, గెలవడానికి దౌర్జన్యమే దగ్గరదారైనప్పుడు నీలాంటి పెద్ద మనుషులే గెలుస్తారు గాని మంచిని పెంచాలనుకునే కుర్రవాళ్ళు ఎలా గెలుస్తారు? చేతగాని వాళ్ళు చెప్పే మాటలు ఇవి. మంచితనాన్ని చేతగాంతనం అనుకునే నిన్ను చూస్తుంటే నాకు చిన్నతనంగా ఉంది. దౌర్జన్యాన్ని కొమ్ము కాసే నిన్ను మేనమావని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది. అంత సిగ్గుగా అనిపిస్తే నీకు నాకు బంధాలు బంధుత్వాలు ఉన్నాయన్న సంగతే మర్చిపోరా. అలాగే మర్చిపోతాను. ఒక కలెక్టర్ గా ఈ పరిస్థితి నివారించాల్సిన బాధ్యత నాకుంది కనుక ప్రస్తుతానికి ఈ ఊళ్ళో ఎలక్షన్ వాయిదా వేయాలని తీర్మానిస్తున్నాను. ఇక్కడే ఉందండి. నువ్వు అమ్మిన హారం ఇందులోనే ఉందయ్యా. మీరు దోచిన నగలు దాచిన చోటే ఉన్నాయన్నమాట. వీటి గురించి తెలుసుకోవాలని నేను షేక్ సాబ్ అవతారం ఎత్తాను. అయితే నువ్వు మమ్మల్ని మోసం చేసి మోసాన్ని మోసంతోనే దెబ్బతీయాలి కారణం. మా మావయ్య మీద నింద మోపిన మీరే నిజమైన నేరస్తులని అనుమానించాను. ఆ నిజం తెలుసుకోవాలని ఇంత నాటకం ఆడాను. రే కిష్టయ్య, ఈ కరణంగాడు నగల విషయంలో నన్ను మోసం చేస్తున్నాడేమోనని వీణ్ణి ఖతం చేయడానికి నా ఏర్పాట్లు నేను చేసుకున్నాను. ఇప్పుడు ఆ ఏర్పాటు ఇస్తాను. రేయ్, తమ్ముడు, భగవంతుడా, నేను నా సొంత కొడుకు కంటే ఎక్కువగా నా తమ్ముడిని ప్రేమించిన వాడిని అయితే, తెలిసి వాడి పట్ల ఎప్పుడూ ఏ తప్పు చేయని వాడిని అయితే, నా తమ్ముడు మళ్ళీ కళకళ్ళాడుతూ మా మధ్య తిరగాలి. లేదా
వాడికంటే ముందు నేనే పోవాలి. లలిత, బావా, నీకు రక్తం ఇచ్చి ప్రాణదానం చేసిన ఆ దేవుడు ఎవరో చూడు. తమ్ముడు, అన్నయ్య, తమ్ముడు, అన్నయ్య, కృష్ణ, వదిన, బాబాయ్, నాని.